షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Rebuilding the ancient ruins. Rebuilding of the ancient ruins. శిథిలమైపోయిన పురాతనమైన పాడిన స్థలము తిరిగా కట్టుట. లేఖన భాగం యెషయా 41వ అధ్యాయము 4-7 వచనాలు ధ్యానం చేస్తే ఈ సత్యం మనకు కనిపిస్తుంది. 7వ వచనం, చాలా కాలం నుండి పాడుగనున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వన పాడిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరము నుండి సిద్ధములై ఉన్న పురములను బాగు చేయుదురు. ఇక చూస్తున్నారు ఇక్కడ ఏన్షియంట్ బిల్డింగ్, చాలా కాలం నుంచి కూడా ఇది ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాను. మోర్ దాన్ 50 years అనుకుంటాను, ఇంకా ఎక్కువనే అనుకుంటాను, ఇంకా నాకు తెలియదు. కానీ నేను చూసినప్పుడు దానిలో ఇచ్చినప్పుడు కూడా దాదాపు నేను 40 years అవుతున్నది. ఇదే అవస్థలో ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ రూయిన్స్, శిథిలావస్థలో ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు కూడా చెరకు కొనుపోబడి వారి జీవితాలు శిథిలమైపోయాయి, వారి స్థలాలు పాడైపోయాయి, వారి పురములన్నీ కూడా నేలమట్టమయ్యాయి. భౌతిక స్థితి, ఆత్మీయ స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు శిథిలావస్థలో ఉన్నారు. వారి జీవితాలు శిథిలమైపోయాయి. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. యెషయా ప్రవక్త ప్రవచనం అందించాడు. 61వ అధ్యాయం మొదటి నుంచి గమనిస్తే, ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యేసు ప్రభు చెప్పిన మాటలు, మెస్సియాకు చెప్పిన మాటలు ఇందులో రాబడి ఉన్నాయి. దేవదేవుడు తన ప్రజలను ఓదార్చే దేవుడే ఉన్నాడు. వారు ఏర్పరచుకున్నాడు. ఎలెక్ట్ పీపుల్ ఆఫ్ గాడ్, ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్, అనాయింటెడ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవునితో ఎన్నుకోబడి అభిషేకం పొందిన బిడ్డలు వారు. నేను అభిషేకించిన ముట్టకుండా దేవుడు వాగ్దానం చేశారు. ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి ఆత్మీయంగా పతన స్థాయికి చేరుకున్నారు. వారి జీవితాలు చిత్రమైపోయాయి. ఎవరు బాగు చేస్తారు? Who will rebuild the ruins? Who will rebuild the cities? Who will rebuild the wastelands? నిరుపయోగపడి ఉన్న పొలములు మనకు కనిపిస్తాయి. నేను గమనిస్తే ఒకప్పుడు ఏదైనా తోట వలె ఉండిన మన మిషన్ స్థలాలే కానివ్వండి, బంగ్లాలే కానివ్వండి, స్కూల్సే కానివ్వండి, ఇతరత్ర ఆనాడు మిషన్ స్థాపించిన వ్యవస్థలే కానివ్వండి, అన్నీ కూడా శిథిలావస్థలకు చేరుకొని ప్రభావం వెడలిపోయి ఉన్నది. ఈకబోధ్ దేని మందసం పట్టబడింది కాబట్టి ప్రభావం వెళ్ళిపోయినది. దేవుడు లేడు, ఆయన సన్నిధి లేదు. నిశ్శబ్దగా చేత 4 సంవత్సరాలు దేవుడు మౌనముగా ఉన్నాడు. నో ప్రాఫెసీ, నో వర్డ్ ఆఫ్ గాడ్, నో రెవల్యూషన్. దేవుడు మిన్నకునిపోయాడు. ఆయన ప్రజలు మగ్గిపోతున్నారు కానీ దేవునికి ఇష్టం లేదు. ప్రేమగల దేవుడు కాబట్టి వారి జీవితాలు బాగు చేయాలి, వారి జీవితం తిరిగి కట్టాలి, పాడస్థలం బాగు చేయాలి, వారి పురమును తిరిగి పునర్నిర్మించాలి అని దేవుడు ఆశించి తన ప్రియకమును అభిషేకించి ఈ లోకం పంపాడు. ద మెసేజ్, ద నాజర్ ఆఫ్ గాడ్ సెంట్ బై గాడ్ టు రీబిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల జీవితాలు కట్టడానికి, టు రిపేర్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల జన జీవితాలను బాగు చేయడానికి, సరిదిద్దడానికి, పునర్నిర్మించడానికి, పునర్నిర్మాతగా
పునర్జీవం ఇవ్వడానికి యేసు అభిషేకించబడి ఈ లోకాన్ని పంపాడు. ఈ వాక్య భావం గమనిస్తే చాలా కాలం పాడుగన స్థలం వారు కట్టుదురు. ఈ లైఫ్ విల్ బి రీబిల్ట్ విత్ ది బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం చేత తిరగా నీ జీవితం, నా జీవితం కట్టబడుతుంది. పాడిన స్థలములు తిరిగి కట్టబడతాయి. పాడిన పట్టణము నూతనముగా రీఎస్టాబ్లిష్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. శిథిలమే ఉన్న పురమును బాగు చేయుదురు. నివాస స్థలములు, హృదయం అనే ఆ యొక్క మందిరాలు శిథిలావస్థ చేరుకున్నాయి. దేవునికి నివాసస్థలమైన కట్టబడుతున్న ప్రతి వారి జీవితం అనేది ఆత్మ మూలంగా తిరిగి కట్టబడుతుంది. ఈ వాక్య భాగంలో జనముల ఐశ్వర్యమే అనుభవింతురు, వారు ప్రభావం పొంది అతిశయింతురు. మీ అవమాన ప్రతిగా రెట్టింపు ఘనతనుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషముగా ఉందురు. వారు దేశంలో రెట్టింపు భాగం కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలైనగా న్యాయము చేయుట యెహోవాకు నాకిష్టము. గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయము చేయుట ఆయనకిష్టము. యెహోవా ఇల్లు కట్టువారి ప్రయాసం వ్యర్థమని దేని వాక్యం సెలవిస్తుంది. ఈజ్ ద బిల్డర్ ఆఫ్ అవర్ లైఫ్స్, ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, అండ్ ద గ్రేట్ ఫిజిషియన్ ఆఫ్ అవర్ లైఫ్స్. గాయమును కట్టే దేవుడు, జీవితాలు కట్టే దేవుడు. సాతాను కొలుతొస్తాడు ఈనాడు. కానీ యేసయ్య తిరిగా పునర్నిర్మించే దేవుడు ఉన్నాడు. రీబిల్డ్ యువర్ లైఫ్. ఏదైనా తోట పాడైపోయినది. మీరు ద్రాక్ష తోట యజమానులు అవుతారు, కాపర్లు అవుతారు. మీరు ద్రాక్షల కాపర్లు అవుతారు. యెహోవాకు యాజకులు అనబడతారు. ఇవన్నీ మనం కోల్పోయిన వాటి అన్నిటిని కూడా తిరిగా యేసయ్య ద్వారా మనం పొందగలుగుతాం. Whatever you lost, you regain in the name of the Lord and Savior Jesus Christ. యేసు ప్రభు నామములో సమస్తాన్ని పొందగలుగుతాం మనం. కాబట్టి ఆయన మన జీవితానికి నిర్మాణకుడు. ఆయన కట్టేవాడు. ఆయన ఆ ప్రభు జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, ఎలుగెత్తి మొదలుపెట్టినప్పుడు, నా జీవితం బాగు చేయు తండ్రి, నా జీవితంలో కట్టునాయన, పాడిన స్థలాన్ని బాగు చేయు తండ్రి, ఆత్మ మూలముగా తండ్రి మీ నివాసం ఉండకు ప్రభువా, తిరిగి కట్టబడాలి తండ్రి. నేను మేక్ మీ అ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ యూ. నీకు నివాస యోగ్యమైన జీవితముగా నా హృదయ కోరుముటకు సాయం చేయదని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు అలాంటి కృపనిచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుతున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుతున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేద్దాం. మహాదేవ రక్షక యేసయ్య మీకే స్తుతి స్తోత్రాలు.
సాతాను మా జీవితం ఆడుకుంటున్న శిథిలావస్థకు మా జీవితం చేర్చారు తండ్రి. పతనావస్థకు చేర్చే పతనము గావించిన ప్రభువా, మా జీవితాలు శిథిలమైపోయే తండ్రి, శిథిలమైపోయిన ప్రభువా, పాడైపోయి ఉన్నాయి మా తండ్రి. పాడైన స్థలాలు, వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, సంఘాలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి నాయన. తిరిగి కట్టే దేవుడు, పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చే దేవుడు మీరు కాబట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వల్ల సాధ్యమవుతుంది కాబట్టి మీ స్తోత్రం నాయన. ఆయన యేసయ్యను పంపాడు తండ్రి, మీ స్తోత్రం నాయన. ఆత్మదేవుడు మా మధ్య ఉంచారు తండ్రి, మీ స్తోత్రం తండ్రి. ఆత్మదేవుని ద్వారా మా జీవితాలు తండ్రి మీకు నివాసయోగ్యం ఉండటానికి తిరిగా పునర్నిర్మించబడే కృప దయచేయండి, తిరిగా కట్టబడే కృప దయచేయండి తండ్రి. బాగు చేయబడే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ప్రతిభను దర్శించండి మా తండ్రి. వారు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మా తండ్రి మీ చింతకు వచ్చి ప్రభువా వారి జీవితాలు తిరిగా మీ ద్వారా తండ్రి కట్టబడే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నివాస యోగ్యంగా మా జీవితాలను తయారు చేయవలసిగా విజ్ఞాపన చేస్తూ, బాగు చేయవలసిగా విజ్ఞాపన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.